ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తూచా తప్పకుండా సంపూర్ణంగా అమలు బాధ్యతనే తీసుకుంటాను, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అన్నారు. శనివారం నాగార్జునసాగర్లో ఏర్పాటు చేసిన ఆదివాసీలు గిరిజనుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శనివారం నాగార్జునసాగర్లో ఏర్పాటు చేసిన ఆదివాసీలు గిరిజనుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి తాను చీఫ్ విప్గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చి తూచా తప్పకుండా అమలు చేయాలని కోరామన్నారు. ఆ తర్వాత తాను డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలోనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఆమోదం పొందిందని తెలిపారు. ఈ చట్టాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా, బిల్లును ఆమోదింపచేసిన వ్యక్తిగా నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. అమలు చేసే బాధ్యత తనపై సంపూర్ణంగా ఉందని తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం సర్వరోగ నివారణగా అభివర్ణించారు. అన్ని శాఖల సెక్రటరీలను సమావేశపరిచి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతుందా లేదా అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించాను. ఇప్పటికే రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదిక సమర్పించారని, మిగిలిన వారితో నివేదికలు తెప్పించి త్వరలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 10% నిధులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉండడంతోనే సబ్ ప్లాన్ చట్టం అమలు చేయగలుగుతున్నామని ప్రజల్లో గట్టిగా ప్రచారం చేయాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులను డిప్యూటీ సీఎం కోరారు. ఐటీడీఏలను పునర్జీవింపచేస్తాం, వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయించి నిరుద్యోగులకు శిక్షణ కల్పించి స్వయం ఉపాధిని కల్పిస్తామన్నారు. ఈ దేశ సంపద వనరులు ఇక్కడి ప్రజలకే తామాషా ప్రకారం అందాలి తప్ప కార్పొరేట్ శక్తులకు కాదు అన్నారు. భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, రాజ్యాంగం ద్వారా సామాన్యులు పొందిన హక్కులను కాలరాసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరినీ రక్షిస్తుంది. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు రాహుల్ గాంధీ నడుము బిగించారని, సంవిధాన్ సమ్మేళన్ పేరిట ఆయన దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, అంతే వేగంగా పార్టీ శ్రేణులు రాజ్యాంగ రక్షణకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ముందుండి నడిపించినటువంటి గొప్ప దూరవాస్తులు పుట్టినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని, మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ తప్ప ఏ పార్టీ మాత్రమే. ఈ భూమిని, అడవిని తల్లిలాగా, దేవుళ్ళలాగా కొలుస్తూ ఆరాధిస్తూ, ప్రతి చెట్టును, ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడుతారు, ఆ పుట్టని కాపాడుతారు, ఆ నదిని కాపాడుతారు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు, ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ, లేకపోతే వీళ్ళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి. అటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సౌకర్యంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చేసే సందర్భంలో ఆదివాసీల గొప్పతనాన్ని కూడా, ఏదో కేవలం అడవిలో బతు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమై మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వీరోచితంగా కూడా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు. క్యాంపును ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మా మిత్రులు ట్రైకర్ చైర్మన్ గారు వివరిస్తారు. ఈరోజు ట్రైకర్ చైర్మన్ నాయక్ గారు కృషి చేస్తున్నటువంటి
పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఏఎస్ పోస్టుని తృణప్రాయంగా వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని, అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించి ఆ పోస్టును వదిలేసి మనందరి కోసం వాలంటరీగా పనిచేస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ కె రాజు గారికి, అట్లాగే స్థానిక శాసనసభ్యులు మిత్రులు జయవీర్ రెడ్డి గారికి, ప్రభుత్వ వైపు శాసనసభ్యులు ఆదివాసీ నాయకులు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ వర్క్ షాప్ కు ముఖ్యంగా